సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తేర్పోల్ గ్రామంలో భక్తుల కొంగు బంగారమై కొలువై ఉన్న అతి పురాతన ఆలయం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఎంతో పురాతనమైన ఈ ఆలయం పూర్తిగా జీర్ణావస్థలోకి చేరుకోవడంతో 15 సంవత్సరాల క్రితం తేర్పోల్ గ్రామస్తులంతా ఏకమై ఆలయాన్ని ఎంతో అద్భుతంగా పునర్నిర్మించారు. ఆలయంలో దేవతామూర్తులను పునః ప్రతిష్ఠ చేసి 15 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామివారి మంగళాశీస్సులతో శ్రీ వైకుంఠపురం ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్ కందాడై వరదాచార్యుల వైదిక నిర్వహణలో వేద పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి 15వ వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 22వ తేదీ నుండి 25వ తేదీ వరకు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను సంగారెడ్డి పట్టణం శ్రీ వైకుంఠపురంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్ కందాడై వరదాచార్యుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీమాన్ కందాడై వరదాచార్యులు మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తేర్పోల్ గ్రామంలో వెలసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ 15వ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 22వ తేదీ మంగళవారం రోజున ఉదయం సప్త సముద్రాలు, నదులు సకల తీర్థాలను ఆవాహన చేసిన 108 కలశములలోని పవిత్ర జలాలు, పంచామృతాలు, పలువిధ పరిమళ భరిత ద్రవ్యాలతో శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూలమూర్తికి అభిషేకాలు జరుగుతాయని చెప్పారు. సాయంత్రం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, అంకురారోహణం, ధ్వజపట అధివాస కార్యక్రమాలతో ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని అన్నారు. 23వ తేదీ బుధవారం ఉదయం అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, సంతానార్థులకు గరుడ ప్రసాద వితరణ, ఆవాహిత దేవతా హోమములు, అశ్వవాహన సేవ, ఎదుర్కోలు ఉత్సవం జరుగుతుందని వరదాచార్యులు పేర్కొన్నారు. 24వ తేదీ గురువారం ఉదయం మూలమంత్ర హవనము, బలిహరణం, పల్లకి సేవ, రాత్రి శ్రీ ఉభయ దేవేరులతో శ్రీవారి కళ్యాణోత్సవం నేత్ర పర్వంగా జరుగుతుందని చెప్పారు. అదే విధంగా 25వ తేదీ శుక్రవారం మహాపూర్ణాహుతి, చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణం, శ్రీ పుష్పయాగం, మహదాశీర్వచనం, ఉత్సవాల పరిసమాప్తి అవుతుందని శ్రీమాన్ కందాడై వరదాచార్యులు అన్నారు. ఎంతో మహిమాన్వితమైన తేర్పోల్ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ 15వ వార్షిక బ్రహ్మోత్సవాలలో అశేష సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీవారి ఆశీస్సులు పొంది తరించాలని వరదాచార్యులు భక్తులకు సూచించారు. శ్రీమన్నారాయణ ఆచార్య పురుషులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజగిరి స్వామి వారి దివ్య భవ్య మంగళ ఆశీ వైభవంతో 15 సంవత్సరాలకు పూర్వం వందలాది సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తేర్పోలు వెంకటేశ్వర స్వామి వారి పునఃప్రతిష్ఠా కార్యక్రమాన్ని మనం అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నాం. ఆ వైభవ విశేష ఉత్సవంలో భాగంగా ఈ మాసం స్వామివారి 15వ వార్షిక బ్రహ్మోత్సవాలు 22వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు అంగరంగ వైభవంగా మన తేర్పోలు గ్రామ భక్తుల సేవతో వైభవంగా నిర్వహించుకోవడానికి సంకల్పం చేస్తున్నాం. భక్తులందరూ ఈ కార్యక్రమంలో అనుగ్రహంగా స్వామివారి అనుగ్రహాన్ని స్వీకరించడానికి గాను అన్వయించవలసిందిగా మీ అందరికీ కోరుకుంటూ ఈ అద్భుతమైనటువంటి వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు సేవించి తరించి స్వామి యొక్క విశేష ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజున అంకురార్పణ జరుపుకొని తెల్లవారి 23వ తారీఖు ఉదయాన అద్భుతమైనటువంటి గరుడ విశేష అనుగ్రహాన్ని లోకానికి అందించడానికి గాను ధ్వజారోహణ కార్యక్రమంలో సంతానార్థులకు గరుడ ప్రసాదాన్ని అందివ్వడం జరుగుతుంది. అట్లాగే 24వ తారీఖున ఎదుర్కోలుత్సవం కళ్యాణ మహోత్సవాన్ని మనం వైభవంగా నిర్వహించుకుంటాం. అందరూ సకుటుంబ సపరివారంగా ఈ కార్యక్రమంలో అన్వయించి వెంకటేశ్వరుడి యొక్క దివ్య కటాక్షాన్ని పొంది తరిస్తారు అని ఆహ్వానం పలుకుతూ జయ శ్రీమన్నారాయణ.